ఇరాన్, ఇటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కువైతే జరుగుతుంది సార్. ప్రతి ఒక్క అంశంలో నాకేంటి, నా అమెరికా దేశానికి ఏంటి, నా అమెరికన్ ప్రజలకి ఏంటి అని మాత్రమే మాట్లాడతాడు. మరి ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఇటు ఇరాన్కి సపోర్ట్ చేయకుండా అమెరికాకి సపోర్ట్ చేయడం, అమెరికా ఎప్పటి నుంచో నేనే సూపర్ పవర్ అని చెప్పుకుంటూ వస్తుందో ఆ యొక్క ఇమేజ్ మీద చాలా గట్టి దెబ్బ ఇరాన్ కొట్టింది. ఆ లాభం రాలేదు అనుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో విధంగా మన దేశం మీద దాడి చేయాలని ప్రయత్నం. వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రస్తుతం మేము ఏకం ఐఏఎస్ అకాడమీలో ఉన్నామండి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో అసలు ఏ విషయం జరిగినా కానీ, ఎలాంటి కరెంట్ అఫైర్స్ అయినా కానీ ఒక స్టూడెంట్స్కి, ఒక ఆస్పిరెంట్స్కి మాత్రమే కాకుండా సామాన్య జనాలు సైతం అర్థం చేసుకునే విధంగా జనాలకి తన ఛానల్ ద్వారా వివరిస్తున్నటువంటి మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ సార్ గారితో మేము ఉన్నాము. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అండ్ జై హింద్ టు ఆల్ యువర్ సబ్స్క్రైబర్స్. ఇరాన్, ఇటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కువైతే జరుగుతుంది సార్. దీని మూలంగా భారతదేశం పైన ఒక రకంగా ప్రభావం ఉంది, కానీ ఏ స్థాయిలో ప్రభావం ఉందనేది జనాల్లో ఒక్కొక్కరు ఒక రకంగా అనుకుంటున్నారు. సో దాని గురించి క్షుణ్ణంగా మీరు వివరించగలరు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలా అంటే మనందరికీ తెలుసు, పర్షియన్ గల్ఫ్ నుంచి వరల్డ్కి కావాల్సినంత 20% ఆఫ్ ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది. మన దేశం కూడా అక్కడి నుంచి ఆయిల్ తీసుకొస్తుంది. మన దేశానికి ఇప్పుడు ఎగ్జంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన షిప్స్, ఎల్పిజి షిప్స్ కూడా అవన్నీ వస్తున్నాయి. కానీ అక్కడ మన దేశానికి చెందిన చాలామంది జనాలు అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా చాలామంది ఉద్యోగాలు పోయి ఉండొచ్చు, లేదా చాలామందికి జీతాలు సమయానికి అందించకపోయి ఉండొచ్చు. సో ఇలా ఇక్కడ వాళ్ళు ఉన్న ఫ్యామిలీస్ మాత్రం ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాయి. యుద్ధం జరుగుతుంది కాబట్టి మన దేశం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ అనేది మనకి చాలా అవసరమైంది, కానీ మన దగ్గర లేదు. అందున మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఖతర్ కానీ, కువైత్ కానీ, ఇరాన్ కానీ, సౌదీ కానీ, ఇలా ఎన్నో దేశాల నుంచి ఆయిల్, ఎల్పిజి, గ్యాస్ ఇవన్నీ మనం తెప్పించుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు ఇరాన్ వేరే యొక్క దేశం నుంచి ఆయిల్ తెప్పించుకోవడానికి అనుమతి మనకి ఇవ్వట్లేదు. కాబట్టి ఫ్యూచర్లో ఇది ఇంకా కొనసాగింది అనుకోండి, ఈ యుద్ధం ఒక 2-3 నెలలు కొనసాగిస్తే ఖచ్చితంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధర పెరిగింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఇది ఒక నెగటివ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇండస్ట్రియల్ సెక్టర్కి నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, హౌస్ హోల్డ్కి నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీస్ కూడా నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనందరికీ దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఏమన్నా పెద్ద పెద్ద దేశాధినేతలు, అటు మా భారతదేశం కానివ్వండి, వీళ్ళు మాట్లాడి ఈ యుద్ధాన్ని ఏమన్నా ఆపి ఏ విధంగా అయితే సామాన్య జనం బ్రతుకుతున్నారో ఆ విధంగా అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్ ప్రస్తుతం? సార్ ఇప్పుడు ఎన్నో దేశాల్లో మూమెంట్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పి 2 వీలర్ తీసుకొని వెళ్తే 2 లీటర్లే ఇస్తామని, కార్ తీసుకెళ్తే 5 లీటర్లే ఇస్తాము అని చెప్పి చాలా రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ విధించడం జరిగింది. కానీ మన దేశంలో ఇలా ఇంకా జరగలేదు అంటే ఖచ్చితంగా మన ప్రభుత్వము, మన దేశము ఈ ఆపదని ఎలా తట్టుకోవాలనే అంశంపై పనిచేస్తుంది. అండ్ మనం గతంలో కూడా ఎక్కువ శాతం రష్యా నుంచి ఆయిల్ తెప్పించుకుంటున్నాం కాబట్టి, అండ్ ఈ యుద్ధం వలన అమెరికా కూడా మన మీద ఉన్న ఒక రెస్ట్రిక్షన్ని కూడా తొలగించేసింది కాబట్టి, అండ్ ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ఆ రెస్ట్రిక్షన్ కూడా ఏప్రిల్ 13th వరకు ముందు ఇవ్వడం జరిగింది. అది కూడా ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఆయిల్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. కానీ ఈ యొక్క మనం ఈ బ్యాటిల్ ఏదైతే జరుగుతుందో మన నైబర్హుడ్ కాకుండా వాళ్ళ నైబర్హుడ్లో జరుగుతుంది. అంటే దాని యొక్క ఫలస్వరూపము మన దేశం మీద ఏదో ఒక విధంగా ఖచ్చితంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ కూడా ఇరాన్ యుద్ధంలో ఏదో విధంగా ఏదో ఒక లాభం పొందడానికి ప్రయత్నిస్తుంది. ఆ లాభం రాలేదు అనుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో విధంగా మన దేశం మీద దాడి చేయాలని ప్రయత్నిస్తుంది. మీరు న్యూస్ చూసుంటే కనుక మొన్న చైనా కూడా పాకిస్తాన్కి నేను ఎలక్ట్రిసిటీ సప్లై కట్ చేసేస్తాను, నువ్వు నాకు 2050 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే అని ఒక సవాల్ చేసింది. కానీ పాకిస్తాన్ డబ్బు తిరిగి ఇచ్చే దేశం కాదు, మనందరికీ తెలిసిన విషయం. సో ఇలా యుఏఈకి $3.5 బిలియన్ ఇవ్వాలి, సౌదీ అరేబియాకి వచ్చే నెలలో $6.5 బిలియన్ పాకిస్తాన్ లాంటి దేశం ఇచ్చేది ఉంది తిరిగి. అది అవాయిడ్ చేయడానికైనా ఇండియా మీద యుద్ధానికి వచ్చే ఒక అవకాశం ఖచ్చితంగా ఉంది.
అది ఎందుకు అవాయిడ్ చేస్తుంది అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఇండియాతో యుద్ధం చేస్తున్నాను, యుద్ధం అయిపోయిన తర్వాత తీరుస్తాను అని చెప్పి ఒక వంకలాగా దాన్ని వాడుకోవడానికైనా ఖచ్చితంగా ఏదో ఒక దుస్సాహసాన్ని అయితే గుర్తిస్తుంది. ట్రంప్ ప్రతిసారి కొన్ని నెగిటివ్ కామెంట్స్ భారతదేశం పైన చేయడము, మా మాట వినకపోతే మిమ్మల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తాము, మరి మన ప్రధానమంత్రి గారికి కూడా ఇబ్బంది గురి చేస్తాము అని అనడము అసలు ఏ విధంగా చూడొస్తారు ఇవి? అసలు అమెరికా కంట్రోల్లో మనం ఉన్నామా ఏంటి? అసలు దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్, మన భారతదేశము ఒక స్వతంత్ర దేశం సార్. మనం ఎవ్వరి అధీనంలో మనం పనిచేయట్లేదు. మనం ఒక డెమోక్రసీ, మనం లీడర్స్ని చూస్ చేసుకున్నాము. ఆ లీడర్సే మన దేశాన్ని నడుపుతారు అండ్ ఎటువంటి ఫోర్స్ లేకుండా నడుపుతారు. మనందరికీ తెలుసు, మన మీద టారిఫ్స్ గత సంవత్సరం మన మీద టారిఫ్స్ విధించినప్పుడు కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాము, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం అనేది ఏంటంటో అది నా సావరెన్ డిసిజన్, దానికి నో అని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు అని చెప్పి. కానీ మీరు ట్రంప్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, హీ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, హీ ఈజ్ నాట్ ఎ లీడర్, హీ ఈజ్ బేసికలీ ఎ బిజినెస్ మ్యాన్. ప్రతి ఒక్క అంశంలో నాకేంటి, నా అమెరికా దేశానికి ఏంటి, నా అమెరికన్ ప్రజలకి ఏంటి అని మాత్రమే మాట్లాడతాడు. కానీ దీనివల్ల ప్రపంచానికి ఏంటి అన్న ఆలోచన తీరు ఆయనకి లేదు. కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా ఆయన యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఇంకో 2.5-3 సంవత్సరాలు ఆయనతో మనం ఇంకా బతకాల్సిందే. దాంతో హౌ టు లివ్ విత్ ట్రంప్ మనం నేర్చుకోవాలి తప్పితే ఆయన చేస్తున్న దాంట్లో ఇంకా తప్పు పట్టడం మనం ఆపేయాలి. ఎందుకంటే ఆయన మారడు. ఎలాగైతే పాకిస్తాన్ మారదు అన్న క్లారిటీ మనకు ఉందో అదేవిధంగా ఈయన కూడా మారడు అని మనం యాక్సెప్ట్ చేసేసుకొని మన పాలసీ డిసిషన్స్ అన్నిటినీ అనుకూలంగా ఎలాగ సెట్ అవుతాయి మనం చేసుకోవాలి తప్పితే ఆ మనిషి మారడు. సార్, ప్రస్తుతం అమెరికాలో కూడా తన పైన తిరుగుబాటు జరుగుతుంది, అసలు ఇతను దిగిపోవాలి అని కూడా అంటున్నారంట. ఇది ఎంతవరకు వాస్తవం సార్? 100% సార్. కొన్ని రాష్ట్రాలు, అమెరికా ఈజ్ ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాబట్టి 50 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో 3-4 రాష్ట్రాల్లో అయితే చాలా తీవ్రంగా నిరసనలు చేస్తున్నారు. అండ్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రంప్ ఈజ్ అన్ఫిట్ టు బి ఏ ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే అక్కడ స్టేట్ మీడియా ఈ నిరసనలన్నింటినీ కవర్ చేస్తుంది, నేషనల్ మీడియాలోకి కానీ ఇంటర్నేషనల్ మీడియాలోకి కానీ రానివ్వట్లేదు. బట్ సీక్రెట్గా ఇంకొక వార్త ఏంటంటే ఆయన ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే హీజ్ ఎ మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ అని చెప్పి నిరూపిస్తూ ఆయన్ని ఈ రాష్ట్రపతి పదవి నుంచి జరిపేయడానికి మాత్రం ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే మనం గత సంవత్సరంన్నరగా ఆయన స్టార్ట్ అయినప్పటి నుంచి జనవరి లాస్ట్ ఇయర్ నుంచి చూస్తుంటే కనుక ఏదో ఒక విధంగా అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఆ పీస్ ఏదైతే ఉందో, ఏదైతే శాంతి భద్రత ఏదైతే ఉందో దాన్ని ఏదో ఒక విధంగా ఉల్లంఘించడానికే ప్రయత్నం చేస్తున్నాడు. సో అలాంటి లీడరు అమెరికా లాంటి దేశానికి ఉంటే విశ్వవ్యాప్తంగా దానికి ఒక నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఈయనని తొలగించడానికి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. అవును సార్, ఇటీవల చూసుకుంటున్నాం మేము ప్రతి దేశం పైన, అటు గ్రీన్లాండ్ పైన కానివ్వండి, ఇంతకుముందు వెనుజులా మీద కానివ్వండి, అటు చరిత్ర తీసుకొని చూస్తే అమెరికా దేశాధినేతలు కొన్ని దేశాలపైన ఈ విధంగా దండయాత్ర చేయడం అనేది అసలు వీటిని అడ్డుకట్ట వేయలేరా సార్ మిగతా దేశస్తులందరూ కలిసి? అంటే సార్, మనము అమెరికా యొక్క బలాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ వరల్డ్ వార్ మనం తీసుకుంటే అమెరికా ఏ దేశాలనైతే సపోర్ట్ చేసిందో వాళ్ళు గెలిచారు. రెండో ప్రపంచ విశ్వయుద్ధం చూసుకున్నా సరే అమెరికా ఎవరికైతే సపోర్ట్ చేసిందో వాళ్ళే గెలిచారు. సో 1945 తర్వాత ఒక అభిప్రాయం ఏర్పడింది విశ్వవ్యాప్తంగా అంటే అమెరికా చాలా పవర్ఫుల్ కంట్రీ, దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు లేదు అని చెప్పి నిరూపించబడింది. అండ్ అదేవిధంగా అదే వ్యాప్తం కూడా అయింది. కానీ ఈ ఇరాన్ యుద్ధం తర్వాత ఏం తెలిసిందంటే ఇరాన్ లాంటి దేశం కూడా దృఢ సంకల్పంతో ఉంటే ఖచ్చితంగా అమెరికా లాంటి సూపర్ పవర్ని కూడా ఓడించే సత్తా ఉంది అని చెప్పి ప్రూవ్ చేసేసింది. సో అమెరికా బిఫోర్ ఇరాన్ వార్ విల్ బి డిఫరెంట్లీ రిమెంబర్డ్, అమెరికా ఆఫ్టర్ ఇరాన్ వార్ వుడ్ బి డిఫరెంట్లీ రిమెంబర్డ్. అమెరికా ఎప్పుడైతే ఎప్పటి నుంచో నేనే సూపర్ పవర్ అని చెప్పుకుంటూ వస్తుందో ఆ యొక్క ఇమేజ్ మీద చాలా గట్టి దెబ్బ ఇరాన్ కొట్టింది సార్. సో మీరు అన్నట్టుగా మేబీ ఇన్ ఫ్యూచర్ అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఐకమత్యం అయిపోయి ఇరాన్తో కలిసి ఇంకా మా జీవితాలు మేము చూసుకుంటాము, అమెరికా యొక్క ఇంటర్వెన్షన్ మాకు వద్దు అని చెప్పే అవకాశం ఉంది. అండ్ ఏదైతే $1 స్కీమ్ ఉందో దాన్ని కూడా పక్కకు జరిపి యువానో వాళ్ళు లోకల్గా కంబైన్డ్గా ఒక కరెన్సీ క్రియేట్ చేసి దాంట్లోనే ట్రేడ్ చేయాలి అని చెప్పే అవకాశం కూడా ఉంది.
దీనివల్ల ఏమవుతుందంటే అమెరికా యొక్క సుపీరియర్ హోల్డ్ ఏదైతే ఉందో పెట్రో డాలర్ మార్కెట్లో అది పూర్తిగా నశించిపోతుంది సార్. ఇరాన్ మరియు ఈ అమెరికా యొక్క వార్ అసలు ఎప్పుడు అంతమయ్యే అవకాశం ఉంది సార్? ఏమన్నా మీకేమన్నా ఐడియా ఉందా? సార్, ఇరాన్ లీడర్స్ ఏమన్నారంటే దీనిపైన ఈ యుద్ధాన్ని మేము మొదలు పెట్టలేదు, కానీ ఈ యుద్ధాన్ని మేము అప్పుడే అంతం చేయము అంటున్నారు. వాళ్ళు ప్లానింగ్ ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలు మేము దీన్ని ఇలాగే సాగదీస్తాము. దానివల్ల అమెరికా ఆర్థికంగా కుప్పకూలిపోతుంది. అండ్ వాళ్ళ ఉద్దేశం కూడా అదే, అమెరికా కుప్పకూలిపోవాలి, లేదా ఈ ప్రాంతం నుంచి వాళ్ళ మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్, నేవల్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ మూసేసి ఇక్కడి నుంచి తరలించి వెళ్ళిపోవాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం. అది మేము సాధించేదాకా అమెరికాని వదిలిపెట్టేదే లేదు, అమెరికాని సపోర్ట్ చేస్తున్న దేశాలని కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇరాన్ నేతలు, ఇరాన్ లీడర్షిప్ చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చేసింది. అరబ్ దేశాలన్నీ అమెరికాకే సపోర్ట్ చేస్తున్నాయి సార్. సో ఇరాన్ని ఇప్పుడు కొంతమంది అంటారు ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ అని. మరి ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఇటు ఇరాన్కి సపోర్ట్ చేయకుండా అమెరికాకి సపోర్ట్ చేయడం అసలు అర్థం కాని విషయం. అసలు దాని గురించి మీరేమంటారు సార్? మాట చెప్తాను సార్, చాలా ఓల్డ్ ప్రావర్బ్ కాదు, హెన్రీ కిస్సింగర్ అని చెప్పేసి ఈజ్ అ వెరీ ప్రామినెంట్ డిప్లొమాట్ అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ అమెరికా. తను ఒక బుక్లో ఒక స్టేట్మెంట్ రాశాడు సార్. ఏమన్నాడు తెలుసా? టు బీ అమెరికాస్ ఎనిమీ ఈజ్ డేంజరస్, బట్ టు బీ అమెరికాస్ ఫ్రెండ్ ఈజ్ ఫేటల్ అన్నాడు. అంటే అమెరికా యొక్క శత్రువు అయినా నీకు ప్రమాదము, అమెరికా యొక్క మిత్రుడైతే ఇంకా పెద్ద ప్రమాదము. ఇది ఈ యొక్క వార్లో నిరూపించబడిపోయింది. ఎందుకంటే సౌదీ కానీ, ఖతర్ కానీ, ఇరాక్ కానీ, యుఏఈ కానీ, కువైత్ కానీ, బహ్రెయిన్ కానీ వీళ్ళందరూ అమెరికాతో ఫ్రెండ్స్. దానికి ఇప్పుడు మూలం చెల్లిస్తున్నారు. ఎనిమీ అయింది ఇరాన్, డేంజరస్ పొజిషన్లో ఉంది, మిత్రులైన వీళ్ళు ఫేటల్ పొజిషన్లో ఉన్నారు. సో ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది ముమ్మాటికి నిజం అని చెప్పి ఈరోజు ప్రూవ్ అయిపోయింది. సార్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇరాన్ అమెరికా పైన నిజంగా దాదాపుగా గెలిచినట్లే అనిపిస్తుంది సార్. సో ఇరాన్ సుప్రీం పవర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? లేదు, ఇరాన్కి నాకు తెలిసి ఆ ఉద్దేశం కూడా లేదు. ఎస్, రీజనల్ పవర్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. విశ్వవ్యాప్తంగా సుప్రీం లీడర్ అన్నది నో, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. వాళ్ళకి ఆ ఉద్దేశం కూడా లేదు అని నేను భావిస్తున్నాను. కానీ ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మాత్రము రానున్న 30-50 సంవత్సరాలు ఇరాన్దే పై చెయ్యి ఉండబోతుంది. దీంట్లో సందేహమే లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన వెంటనే మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని పాల్గొనడం అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ 9+ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్ టు యువర్ వ్యూయర్స్.